అసలు ఈ ఆఫీస్ పనులు ఏంటో అసలు టైం సరిపోవట్లేదు. ఇటేమో ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయలేకపోతున్నాను, ఇటేమో వైఫ్తో టైం స్పెండ్ చేయలేకపోతున్నాను. ఇదో టార్చర్ అయిపోతుంది నాకు రోజు రోజుకి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏమండి? చెప్పు స్వీటీ. ఇవాళ సండే కదండి, చర్చికి వెళ్దాం రండి. స్వీటీ చిరాకు తెప్పించకు స్వీటీ. నేను ఆఫీస్ వర్క్ లో ఉన్నా కదా, ఎందుకు ఇబ్బంది పడుతున్నావు? ప్లీజ్ అండి. స్వీటీ నువ్వు చిరాకు తెప్పించుకుంటూ వెళ్ళి ఇక్కడ నుంచి. ప్లీజ్ అండి. స్వీటీ నీకే నేను చెప్పేది, వెళ్ళు ప్లీజ్ అండి. వెళ్ళు. ఇక్కడ ఉండగా నాకు చిరాకు వస్తుంది. నేను పనులు చాలా ఉన్నాయి, నేను ఇంకా టైం వేస్ట్ చేసుకోలేను. వెళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళు. చర్చికి వెళ్దాం అండి. రానంటున్నా కదా, నాకు పనులు చాలా ఉన్నాయి, పెండింగ్ వర్క్స్ చాలా ఉన్నాయి. వెళ్ళు స్వీటీ, ఇక్కడ నుంచి వెళ్ళు. డాడీ డాడీ చెప్పు నాన్న. నాకు బుక్స్ కొనిపెట్టు డాడీ. బుక్స్ చూద్దాం నాన్న, కొంచెం వెళ్ళి వర్క్ లో ఉన్నాను. ఈవినింగ్ చూసుకొని ఇస్తా. వెళ్ళు నాన్న వెళ్ళు. డాడీ డాడీ నాకు సైకిల్ కావాలి. నాన్న చిరాకు తెప్పించుకుని నాన్న, వెళ్ళి కూర్చోండి. డాడీ డాడీ నాకు స్కూల్ ఫీజు కట్టు డాడీ. అమ్మా చూసి నేను మీ మేడంతో మాట్లాడి కడతాను, వెళ్ళమ్మా. డాడీ డాడీ హాస్టల్ ఫీజు కట్టాలి. కడతాలేరా? క్లింగ్ 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 క్లింగ్. అయ్యో మా బాస్ ఫోన్ చేస్తున్నారు, ఏంటో సండే అయినా వదలట్లేదు అసలు. మా బాస్ చిరాకు తెప్పించేసారు. హలో హలో, ఈ రోజు ఆఫీస్ కి రావా? బాస్ సండే కదా బాస్, ఈరోజు క్లయింట్స్ వచ్చారు, ఫాస్ట్ గా రా. బాస్ సండే కదా బాస్, ఏంటి బాస్ సండే కూడా వర్క్? క్లయింట్స్ వచ్చారయ్యా, ఫాస్ట్ గా రా. బాస్ నేను వర్క్ కంప్లీట్ చేస్తున్నా బాస్, కంప్లీట్ చేసాక వస్తాను. లేదు లేదు, ఇప్పుడే ఫాస్ట్ గా రా. బాస్ ఒక 30 minutes లో వచ్చేస్తాను బాస్. 30 minutes కాదు కానీ 15 minutes లో ఫాస్ట్ గా రా, నా ముందర ఉండాలి నువ్వు. సరే బాస్ వస్తాను. స్వీటీ స్వీటీ నేను ఆఫీస్కి వెళ్తున్నాను, మీరు చర్చికి వెళ్ళండి. సండేస్ లేవు, పండగలు లేవు, ప్రతిరోజు పని 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 చంపేస్తున్నారు బాస్. హలో అమ్మా, లోన్ తీసుకున్నావు? లోన్ డబ్బులు అమ్మా. ఎవరండి మీరు? జరగండి, ఆఫీస్కి వెళ్తున్నా. అసలు లోన్ డబ్బులు ఇవ్వమ్మా. ఇల్లు కొట్టు, మీరు ఇల్లు తాలూకానా మీరు లోన్ తీసుకున్నారు, ఆ లోన్ డబ్బులు మాకు కట్టి నువ్వు కదలు. నేను రేపు చూస్తానండి ప్లీజ్. లేకపోతే నీ బండి తాళం తీసుకోనా ఏంది? నేను వెళ్తాను, నేను చూసి రేపు కడతాను ప్లీజ్. లేకపోతే నీ ఇల్లు తాళం వేసేసి బయటకి పంపిస్తా, అప్పుడు తెలిసి మీకు. నేను కడతానండి ప్లీజ్ ప్లీజ్, ఇబ్బంది పెట్టండి. కట్టండి ఫస్ట్. కడతాను. ఈ లోన్ ఏంటో, ఈ ఆఫీస్ వర్క్ ఏంటో, అసలు టార్చర్ భరించలేదు. నీకేమైనా మర్యాదగా ఉందా? చెప్పండి అండి రామారావు గారు, ఏంటి మీ పిల్లగాళ్ళు ఏం చేశారు? బయట చెప్పేసి ఇంటి అద్దం పగలగొట్టారు. ఆ అద్దం వాల్యూ ఎంతో తెలుసా? తెలియదండి. దాన్ని ఎక్కడి నుంచి తెప్పించారో తెలుసా? సరే కొంచెం ఆఫీస్ వర్క్ లో బిజీగా ఉన్నాను, నేను రేపు మాట్లాడతానండి. అదంతా కాదయ్యా, నేను ముందు చెప్పేది వినో. చెప్పండి ఏంటో కొంచెం. అద్దం నేను కూచిపూడి తండా నుంచి తెప్పించా. సరేనండి చూసి నేను ఒక్కసారి చెప్పారంటే 100 సార్లు చెప్పారంటే. ఇప్పుడు నేను వర్క్ టెన్షన్ లో ఉన్నాను, ప్లీజ్. సరే ఇంతకి ఒక మాట చెప్పు, ఎప్పుడు ఇస్తావు? నేను రేపు చూసి సెటిల్ చేస్తాను ప్లీజ్. చేయకపోతే మాత్రం నేను ఏదో ఒకటి చేస్తాను. సరేనండి. సరే జాగ్రత్త. ఈ లోన్లే కట్టలేకపోతున్నానంటే పిల్లల వల్ల ఏదో ఒక ఇబ్బంది. ఏం చేయను, రోజుకి ఏదో ఒక టెన్షన్. ఏంటో అసలు. ఆఫీస్కి వెళ్తున్నామా? సండే అయితే సండే లేదు, పండగలు లేవు, ప్రతిరోజు ఆఫీస్ ఆఫీస్ ఆఫీస్. మా బాస్ సావపడుతున్నారు. మా సినిమా ఇంకా నా లైఫ్ లో సినిమాలు కూడా ఉన్నాయేమో. సాయంత్రం టికెట్ బుక్ చేసిన, పోదాం రా. సరే మా చూస్తాను మా.
చల్లగా రెండు తాగోస్ కూడా వద్దాం సరేనా? సరే మామ చూస్తా. పబ్బుకి వెళ్దాం, ఇంకో మనోడిదే పబ్బు. సరే మామ చూస్తా. మర్చిపోకు. సరే మామ సరే. ఫ్రెండ్స్కి టైం స్పెండ్ చేయలేకపోతున్నాను. ఎప్పుడు ఆఫీస్ 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 ఆఫీస్. ఎక్కడికి లేదు మా ఆఫీస్కి. మొన్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ గెలిచాం కదా మా ₹1,00,000 వచ్చాయి కదా. సరే రా, ఇంకో మ్యాచ్ ఉందిరా ఈ రోజు. 10,00,000 చేసేద్దాం, పెట్టేద్దాం. ఇప్పుడు కట్టేంత డబ్బులు లేవు మా దగ్గర. ప్లీజ్ 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 కట్టేంత డబ్బులు లేవు మా ఇబ్బంది పెట్టుకుంట. హౌస్ లోనే కట్టలేకపోతున్నానంటే ఇంకా బెట్లు ఉంటాయి. ఏంటో ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక పని చెప్తానే ఉంటారు. ఎక్స్క్యూజ్ మీ బాస్. ఇప్పుడు వచ్చినావు? సారీ బాస్, కొంచెం లేట్ అయింది. ఏంది ఇంత లేటా? బాస్ నేను అనుకున్న టైంకే బయలుదేరా, కానీ వచ్చే దారిలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి బాస్. నాకు తెలియదు, లోపల క్లయింట్స్ అందరు నన్ను తిడుతున్నారు అక్కడ. సారీ బాస్, ఇంకా ఇది రిపీట్ చేయండి బాస్. సారీ. ఇచ్చిన వర్క్ అయినా కంప్లీట్ చేసావా? ఇంకొంచెం ఉంది బాస్, ఒక ½ అన్ అవర్లో అప్డేట్ ఇస్తాను. ½ అన్ అవరా? ½ అన్ అవర్లో ఇచ్చేస్తాను బాస్ అప్డేట్. సరే కానీ ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ నీకు. ఈ ఒక్క ఛాన్స్ ఇవ్వండి బాస్, ప్లీజ్ ప్లీజ్. సరే. అయ్యో ప్రతిదీ ఏదో ఒక ఇబ్బంది. ఏం చెయ్యాలి? ఈ అప్పులు ఎలా తీర్చాలో, నా ఫ్యామిలీకి టైం ఎలా స్పెండ్ చేయాలో, ఫ్రెండ్స్కి ఎలా టైం స్పెండ్ చేయాలో. కొంచెం ఆఫీస్ వర్క్ చేసుకొని వెళ్ళిపోదాం. కొంచెం వర్క్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతాం. ఏమిటయ్యా రంగారావు, చెప్పండి. నీకేమైనా మర్యాదగా ఉందా? చెప్పండి చెప్పండి. నిన్న ఏం చెప్పావు, ఇప్పుడు అయ్యో, ఏమంటున్నావు? నేను చూసి కడతానన్నాను కదండి. చూసి కడతానండి, చూసి కడతాను. కొంచెం టైం ఇవ్వండి, అప్పులు ఉన్నాయి అవి తీర్చుకుంటున్నాను. కొంచెం టైం కొంచెం టైం. ఏది పాటి పాటికి నీ ముద్దు చుట్టూనే తిరగాల? సారీ అండి, సారీ. కొంచెం నేను టైం తీసుకుంటాను, కొంచెం టైం ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నిన్న ఒక్క అవకాశమే ఇస్తారని చెప్పారు, అది మర్యాదగా ఉందా నీకు? నేను కట్టేస్తానండి. కట్టినట్లేదు కదా. ఆ అద్దం ఎక్కడి నుంచి తెచ్చారో తెలుసా? సరేనండి, తండా నుంచి ఎక్కడో తెచ్చారు. నుంచి తెచ్చారు, నాకు తెలిసిందే. కానీ కొంచెం టైం అదంతా కాదయ్యా, కట్టేస్తానండి. కాకపోతే నేను ఇప్పుడు వదలడు, ఇంటికాడే ఉంటా, ఇక్కడే కూర్చుంటా. కట్టేస్తానండి కట్టేస్తాను. నాకు తెలియదయ్యా, నువ్వేం చేస్తావో చెయ్యి, నా డబ్బులు కట్టాలి నువ్వు అంతే. బెట్టింగ్ వేద్దాంరా. బెట్టింగ్ బెట్టింగ్ 10,00,000 చేసేద్దాం. 10,00,000 చేసేద్దాంరా. రే బెట్టింగ్ వేద్దాం. ప్లీజ్ వదిలేరా. రే బెట్టింగ్ వేద్దాంరా మనం. అరే 10,00,000 చేద్దాంరా. ప్లీజ్ వద్దురా. బెట్టింగ్ వేద్దాంరా. ఉన్న అప్పులే తీర్చలేకపోతున్నాను. బెట్టింగ్ వేద్దాం. బెట్టింగ్ వేద్దాం. నా డబ్బులు ఇస్తావా, ఏదో ఒకటి చెయ్యమంటావా? ఇస్తాను ప్లీజ్. నన్ను ఇబ్బంది పెట్టకండి కొంచెం. రే బెట్టింగ్ వేద్దాంరా. 10,00,000 ఇచ్చేస్తాను. డబ్బులు కడతావా? కడతానండి కడతాను. ఎప్పుడు? కడతానండి ఎప్పుడు కడతాను. ప్లీజ్ 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 కడతాను. డబ్బులు సినిమాకి వెళ్ళారా? పబ్బుకి వచ్చేంత లేదు నాకు. వద్దురా వద్దు సినిమాకి వెళ్దాం, కొత్త సినిమా రా. వద్దు ప్లీజ్. కొత్త సినిమా రారా. వర్క్ అయిపోయిందా? బాస్ చేస్తున్నాను బాస్. కొంచెం టైం ఇవ్వండి, అప్డేట్ ఇస్తాను. ఇంకెంత టైం? కొంచెం టైం ఇవ్వండి, అప్డేట్ ఇస్తాను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అయ్యో ఈ పనులేంటో, ఈ అప్పులేంటో, ఏంటో భరించలేకపోతున్నాను. డాడీ నాకు పుస్తకాలు అరే కొనిస్తారా ఆగరా, కొనిస్తాను. డాడీ నాకు సైకిల్. అరే కొనిస్తా బేటా, కొనిస్తాను. డాడీ నా హాస్టల్ ఫీజ్ డాడీ. కడతాను నాన్న, కడతాను. ఇదేమంటారు హాస్టల్లో వేసేది? డాడీ నా స్కూల్ ఫీజ్ డాడీ. కడతాను బేటా. డాడీ నాకు బ్యాగ్ కొనిపెట్టు. అరే కొనిస్తాను. రే బెట్టింగ్ వేద్దాం. అరే వద్దురా వద్దు ప్లీజ్. అరే సినిమాకి బెట్టింగ్ వేద్దాం. వాడికి ఏమైందో చూడండి రా. డబ్బులు మాకొద్దురా, నేను పారిపోతాలే. తెలీదు. ఉంటే కొట్టుకుంటుందేమో చూడండి రా.
ఆ కొట్టుకునే ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ అది చంపి- ప్రాణం పోయింది, వెళ్ళిపోదాం పాండ్రా. నా కుమారుడా, చూసావా, నువ్వెవరికైతే ప్రాధాన్యత ఇచ్చావో వారంతా నీ శక్తినంతా లాగేసుకుంటున్నారు. కానీ నీకు ప్రాణం పోసి నీకు ఈ ఉద్యోగాన్ని, కుటుంబాన్ని ఇచ్చిన నన్ను ఎక్కడ పెట్టావు? నువ్వు నా రాజ్యమును నీతిని మొదట వెతికితే ఇవన్నీ నీకు అనుగ్రహించబడతాయని నేను చెప్పలేదా? నీవు నన్ను పక్కన పెట్టి నీ సొంత శక్తితో పోరాడుతున్నావు, అందుకే అలసిపోతున్నావు. లే, పైకి లెగు. నా కుమారుడా, లే, నిలబడు. నిజమే కదా, నేను ప్రతిరోజు వర్క్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అని ఏది సరిగా చేయలేకపోతున్నాను, ఎవరికి సరిగా టైం ఇవ్వలేకపోతున్నాను. దేవునికి ముందు సమయం ఇవ్వక వీళ్ళందరికీ ఇద్దాం అనుకుంటున్నా, దానివల్లేనేమో ఇలా అవుతుంది నా జీవితంలో. నేను దేవునికి సరిగా సమయం ఇస్తే నా జీవితం మారుతుందేమో. ఇప్పటి నుంచైనా నేను దేవునికి సమయం ఇవ్వాలి. నా భార్యతో నేను ఇప్పుడు చర్చికి వెళ్ళాలి. నేను వెళ్ళి నా భార్యను తీసుకొని చర్చికి వెళ్తాను. స్వీటీ, 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 నేను ఇన్ని రోజులు నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నీ మాట వినలేదు స్వీటీ. నేను ప్రతిరోజు నువ్వు చెప్తున్నా ప్రార్థన చేసుకోండి, వాక్యం వినండి, వాక్యం చదువుకోండి, దేవుని సన్నిధికి వెళ్దామన్నా ఏది సరిగ్గా చేయలేకపోయాను. ఇన్ని రోజులు నీ మాటల్ని నిర్లక్ష్యం చేశాను స్వీటీ. దీనివల్లనేమో మన జీవితం సరిగా లేదు, దీనివల్లనేమో మనం దేవునిలో ముందుకు నడవలేకపోతున్నాం అనిపిస్తుంది, దీనివల్లనేమో నా ఉద్యోగం సరిగా లేదు. ఇప్పటి నుంచి నువ్వు చెప్పినట్టుగానే మనం ప్రతిరోజు దేవుని సన్నిధికి వెళ్దాం స్వీటీ, ప్రతిరోజు దేవునితో సమయం గడుపుతాం స్వీటీ. పద చర్చికి వెళ్దాం, చర్చికి టైం అయిపోయింది. మన పిల్లల్ని కూడా తీసుకురా, వెళ్దాం.